ప్రతిరోజు మార్కెట్ పెరుగుతున్నా కూడా పోర్ట్‌ఫోలియోస్ అయితే చాలా మందివి నెగెటివ్‌లోనే క్లోజ్ అవుతున్నాయి కదా! దీని రిలేటెడ్‌గా ఆల్రెడీ చాలా మందికి డౌట్ ఉండి ఉండొచ్చు. సో, ఈ పోర్ట్‌ఫోలియోస్ నెగెటివ్‌లో క్లోజ్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఇంకా ఎన్నాళ్ళు ఇలా కొనసాగొచ్చు? వీటన్నిటి గురించి కూడా మార్కెట్ అనాలిసిస్‌లోని ఈరోజు డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా షార్ట్ టర్మ్‌లో లాభపడుతున్నటువంటి ఒక 3 స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు మన స్టాక్ ఆఫ్ ది డే అండ్ మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అన్నీ కూడా వన్ బై వన్ క్విక్‌గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్‌లో సెన్సెక్స్ 104 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 78,180 పాయింట్స్‌కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 31 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,398 పాయింట్స్‌కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్‌లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.18% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.76% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.16% కరెక్ట్ అయింది. అండ్ ఈరోజు మార్కెట్ రిలేటెడ్‌గా మనం మాట్లాడుకోవాలంటే నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత సౌదీ అరేబియా వాళ్ళ దగ్గర నుంచి ఈవినింగ్ చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. యుఎస్ ఇరాన్ వార్ ఆగిన దగ్గర నుంచి మనం చూసాం అనుకోండి, క్రూడ్ ప్రొడక్షన్ అయితే చాలా వరకు పెరిగింది కదా. దాని ముందు కూడా క్రూడ్ ప్రొడక్షన్ అనేది జరిగింది. కాకపోతే మనకి అరబ్ కంట్రీస్ నుంచి క్రూడ్ సప్లైస్ అన్నవి జరగలేదు ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ అవడం వల్ల. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండాల్సిన దానికన్నా కూడా ప్రొడక్షన్ ఎక్కువగా ఉండడంతో సౌదీ అరేబియా వాళ్ళు ఏమి అనౌన్స్ చేశారంటే ఏషియన్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఏషియన్ కస్టమర్స్ అందరికీ ఆగస్ట్ మంత్లోని వీళ్ళు సప్లై చేసేటువంటి క్రూడ్ ఉంటుంది చూడండి, ఆ క్రూడ్ పైన వీళ్ళు భారీ డిస్కౌంట్ అనౌన్స్ చేశారు. ఆల్మోస్ట్ లాస్ట్ 2 డెకేడ్స్‌లోని ఇంత పెద్ద డిస్కౌంట్ సౌదీ వాళ్ళు అనౌన్స్ చేయడం ఇదే ఫస్ట్ టైం. క్రూడ్ రిలేటెడ్‌గా ఏదైతే అంటే క్రూడ్ ప్రైస్‌లు ఏవైతే ఇలా కంటిన్యూస్‌గా తగ్గుతున్నాయో మన ఇండియాకైతే అది మనం చాలా పాజిటివ్‌గానే చూడాలి. ఒకటి ఇది మార్కెట్ రిలేటెడ్‌గా పాజిటివ్. దీంతో పాటుగా మన ఇండియా అండ్ ఇండోనేషియా మధ్యన కొన్ని ఇంపార్టెంట్ ఎంఓయూస్ అయితే జరగచ్చు అని చెప్పి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దీనిలో భాగంగా ఇండోనేషియా వాళ్ళు మన దగ్గర నుంచి బ్రహ్మోస్ మిసైల్స్‌ని అయితే ప్రొక్యూర్ చేయొచ్చు అన్నట్టుగా మీడియా ప్లాట్‌ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. సో, ఇండియా ఆల్రెడీ వేరియస్ కంట్రీస్‌తోని డిఫరెంట్ ఎంఓయూస్ చేసుకుంది, ఎఫ్‌టీఎస్ చేసుకుంది. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్‌లో పాజిటివే. ఇలా ఇప్పుడు ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా కంట్రీస్‌కే ఇండియా ఎక్స్‌పాండ్ చేసుకుంటూ వెళ్తుంది కాబట్టి డెఫినెట్‌గా లాంగ్ టర్మ్‌లోని ఇది మన ఎకానమీకి అయితే పాజిటివ్ కానుంది. అండ్ వీటితో పాటుగా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కంటిన్యూస్‌గా సెల్ సైడ్ ఉన్నటువంటి ఎఫ్‌పిఎస్ రీసెంట్ గానే మన ఇండియన్ మార్కెట్‌లోని కొంత బై సైడ్ వస్తున్నారు కదా. దట్టు ఈ జూన్ మంత్ సెకండ్ హాఫ్ నుంచి ఎఫ్‌పిఎస్ అయితే మన మార్కెట్‌లోని కొంత బయింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఈ బయింగ్‌లో కూడా మనం ఎక్కువగా చూసాం అనుకోండి, మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా. ప్రెజెంట్ మన ఇండియాలోని మనం ఎక్కువగా చూసినట్లయితే ప్రైవేట్ బ్యాంక్స్, అది కూడా ఫైనాన్షియల్స్ మొత్తం ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే కొంత అట్రాక్టివ్ వాల్యుయేషన్‌లో ట్రేడ్ అవుతున్నాయని చెప్పి మాట్లాడుకున్నాం కదా. సో, ఎఫ్‌పిఎస్ అయితే ఈ జూన్ మంత్ సెకండ్ హాఫ్‌లోని ఎక్కువగా ఫైనాన్షియల్ సెక్టర్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే చేయడం జరిగింది. ఓవరాల్‌గా ఈ ఎఫ్‌పిఐ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా తిరిగి వస్తుండడం మనం పాజిటివ్ సైన్ గానే చూడాలి. కాకపోతే ఈరోజు మార్నింగ్ నుంచి మార్కెట్ పాజిటివ్ గానే రియాక్ట్ అయినా సెకండ్ హాఫ్‌లోని మార్కెట్‌లోని కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే క్రియేట్ అయింది. దానికి రీజన్ మాట్లాడుకోవాలంటే ఈరోజు నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉండడం ఇటువంటి వాటితోని కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే క్రియేట్ అయ్యి ఉండొచ్చు. దీంతో పాటుగా డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ తిరిగి కొంతవరకు ఇరాన్‌కి వార్నింగ్ ఇస్తున్నారంటే న్యూక్లియర్ వెపన్స్ రిలేటెడ్‌గా అది వెంటనే అగ్రీమెంట్ చేసుకోవాలి. అగ్రీమెంట్ చేసుకోకపోతే ఇరాన్ అయితే తిరిగి అటాక్ చేస్తాం, అది మాకు చాలా ఈజీ అది ఇది అని చెప్పి ఇది రెగ్యులర్‌గా ఉండేదే అనుకోండి. దానివల్ల పెద్ద మార్కెట్ అయితే రియాక్ట్ అవ్వలేదు. ఓవరాల్‌గా మార్కెట్ రిలేటెడ్‌గా మాట్లాడుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఇవి. దీంతో పాటుగా రీసెంట్‌గా మీరు ఒకటి అబ్జర్వ్ చేశారనుకోండి, లాస్ట్ ఫ్యూ డేస్‌గా కంటిన్యూస్‌గా మనం మార్కెట్స్ పెరుగుతున్నా కూడా మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ పోర్ట్‌ఫోలియోస్ అయితే నెగెటివ్‌లోనే క్లోజ్ అవుతున్నాయి కదా. దానికి కారణం మనకేంటంటే లార్జ్ క్యాప్ స్పేస్‌లోని పాజిటివ్ మొమెంటం కనపడుతున్నది కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్‌లోని మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్‌లో మనకి ప్రెషర్ కనపడుతుండడంతోనే ఇన్వెస్టర్స్ పోర్ట్‌ఫోలియోస్ అయితే నెగెటివ్‌లో క్లోజ్ అవుతున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్‌లోని తిరిగి మనకి ఫాల్ అనేది స్టార్ట్ అయిందా అంటే లాస్ట్ ఒక 2-3 మంత్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, లార్జ్ క్యాప్ స్పేస్‌లో పెద్దగా పాజిటివ్ మూవ్‌మెంట్ చూడలేదు. మెయిన్‌లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్సే పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యి మోస్ట్ ఆఫ్ ది మిడ్ క్యాప్ స్టాక్స్ అయితే రీసెంట్‌గా బాగా పెరిగాయి అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా రీసెంట్‌గా బాగా పెరిగాయి. సో, ఇంత పెరిగిన తర్వాత జనరల్లీ మనకి కొంత ప్రాఫిట్ బుకింగ్ కనపడుతుంది కదా. అదే కనపడుతుంది. దట్టు ఇప్పుడు Q1 రిజల్ట్స్ కూడా స్టార్ట్ అవుతాయి కదా. సో, ఈ Q1 రిజల్ట్స్‌లోని కొంతవరకు మిక్స్డ్ నెంబర్స్ రావచ్చని చెప్పి మార్కెట్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడంతోనే ఈ ప్రాఫిట్ బుకింగ్ అయితే చూస్తుండొచ్చు. సో, ఏదైతే ఇది జరుగుతుందో ఇది షార్ట్ టర్మ్ సినారియో మాత్రమే. తిరిగి మనకి ప్రెజెంట్ స్మాల్ క్యాప్ స్పేస్‌లోనే చాలా కంపెనీస్ కొంత అట్రాక్టివ్ వాల్యుయేషన్‌లో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఏవైనా కంపెనీస్ ఈ Q1లోని మార్కెట్ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా కూడా బెటర్ నెంబర్స్‌ని పోస్ట్ చేసినట్లయితే అటువంటి స్టాక్స్‌లో మనం పాజిటివ్ మొమెంటం చూడొచ్చు. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ ఒక 4-5 ఇయర్స్ లాంగ్ టర్మ్‌లో మనం చూసినట్లయితే స్మాల్ క్యాప్ స్పేస్‌లోని మనం బెటర్ రిటర్న్సే చూసేటువంటి అవకాశం అయితే ఉన్నది. ఈ షార్ట్ టర్మ్‌లో ఏదైతే వాలటాలిటీ కనబడుతుందో దానికైతే ఇన్వెస్టర్స్ మరీ భయపడాల్సినటువంటి పని లేదు. కొంతమంది అడుగుతున్నారు ఆల్రెడీ ఎందుకు మన పోర్ట్‌ఫోలియోస్ నెగెటివ్‌లో క్లోజ్ అవుతున్నాయి అనేది. సో, క్లోజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ కొంత ప్రాఫిట్ బుకింగ్ కనపడడం. ఈ Q1 నెంబర్స్ తర్వాత మళ్ళీ మనకి కొంత మళ్ళీ రికవరీ అనేది చూడొచ్చు. ఒకవేళ రికవరీ వెంటనే కనపడకపోయినా కూడా స్టిల్ స్మాల్ క్యాప్ స్పేస్ అయితే ప్రెజెంట్ అట్రాక్టివ్
అట్రాక్టివ్ వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతుంది. లాంగ్ టర్మ్ ఆలోచించి ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే స్మాల్ క్యాప్స్ లోని బెటర్ రిటర్న్స్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి పెద్దగా కంగారు పడాల్సినటువంటి పని లేదు. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ షార్ట్ టర్మ్ లో లాభపడేటువంటి ఒక 3 స్టాక్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ ఇయర్ వేరియస్ కంట్రీస్ పైన ఎల్నినో రిస్క్ ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా. దట్టు మన ఇండియా పైన కూడా దీని యొక్క రిస్క్ కొంత ఎక్కువగానే ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. దీంతో ప్రెసెంట్ మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ మార్కెట్స్ లోని కాఫీ అండ్ అలాగే కోకో ప్రైసెస్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి. రీసెంట్ గా అంటే లాస్ట్ 1 year గా 1.5 year గా చూసినట్లయితే మనకి కోకో ప్రైస్లు ఆల్రెడీ ఎక్కువగా పెరిగాయి. బట్ ఇప్పుడు ఈ రిస్క్ కూడా ఉండడం వలన కంటిన్యూస్ గా మళ్ళీ తిరిగి కోకో ప్రైస్లు పెరుగుతున్నాయి. దీంతోనే కాఫీ ప్రొడక్షన్ కూడా దెబ్బ తినొచ్చు అని చెప్పి కాఫీ ప్రైస్లు కూడా పెరగడం స్టార్ట్ అయింది. సో ఈ కోకో అండ్ కాఫీ ప్రైస్లు కనుక పెరిగినట్లయితే మన ఇండియన్ మార్కెట్ లో లిస్ట్ అయినటువంటి కంపెనీస్ లో మనం మాట్లాడుకోవాలంటే కోకో ప్రైస్లు పెరిగాయి అనుకోండి, మనోరమ ఇండస్ట్రీస్ వాళ్ళకైతే అది చాలా పాజిటివ్ అవుతుంది. అదే కాఫీ ప్రైస్లు పెరుగుతున్నాయి అనుకోండి, వింటేజ్ కాఫీ అండ్ అలాగే CCL ప్రొడక్ట్స్ ఈ 2 కంపెనీస్ ఉన్నాయి కదా, ఈ 2 కంపెనీస్ కి అది పాజిటివ్ అవుతుంది. సో ఇదే ట్రెండ్ మరి కొన్ని రోజులు కనుక కంటిన్యూ అయింది అనుకోండి, డెఫినెట్ గా ఈ 3 కంపెనీస్ కూడా భారీగా లాభపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని మీకు నౌకరీ అదే ఇన్ఫోఎడ్జ్ ఐడియా ఉన్నది కదా. సో ఈ ఇన్ఫోఎడ్జ్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఈవెన్ లాస్ట్ 5 years లో మీరు చూసినా కూడా ఈ స్టాక్ పెద్దగా రిటర్న్స్ ఏమీ డెలివర్ చేయలేదు. బట్ ఈ రోజు సెషన్ లో ఒక్క సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ ఇన్ఫోఎడ్జ్ వాళ్ళు వీళ్ళ Q1 బిజినెస్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. ఈ Q1 లో వీళ్ళ స్టాండ్ అలోన్ బేసిస్ లో బిల్లింగ్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో దగ్గరగా వీళ్ళు 14% గ్రోత్ అయితే డెలివర్ చేయడం జరిగింది. దట్టు వీళ్ళ బిజినెస్ లో మెయిన్ కంట్రిబ్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది, రిక్రూట్మెంట్ బిజినెస్ నుంచే వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ది కంట్రిబ్యూషన్ అయితే వస్తుంది. దట్టు ప్రెసెంట్ చూసాం అనుకోండి, మనం ఈ రిక్రూట్మెంట్ బిజినెస్ కొంత వీక్ గానే ఉన్నది కదా, ఎందుకంటే మార్కెట్ వీక్ గా ఉండడంతో ఈ బిజినెస్ కొంత వీక్ గానే ఉన్నది. బట్ స్టిల్ ఈ క్వార్టర్లోని వీళ్ళ రిక్రూట్మెంట్ బిజినెస్ రెవెన్యూస్ లో మీరు చూసారనుకోండి చాలా మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఇంత వీక్ మార్కెట్ లోనే వీళ్ళ బిల్లింగ్ లో అంటే రిక్రూట్మెంట్ బిజినెస్ బిల్లింగ్ లో ఇంత మంచి గ్రోత్ డెలివర్ చేయడం అనేది మార్కెట్ ఆబ్వియస్ గా పాజిటివ్ గా తీసుకుంది. ఎందుకంటే ఒకవేళ ఈ రిక్రూట్మెంట్ బిజినెస్ లో రికవరీ కనుక స్టార్ట్ అయింది అనుకోండి ఇక్కడ నుంచి, డెఫినెట్ గా అది ఈ ఇన్ఫోఎడ్జ్ వాళ్ళకి పాజిటివ్ అవుతుంది. కాబట్టి మార్కెట్ అయితే ఈ రోజు సెషన్ అంత పాజిటివ్ గా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి మూమెంటం ఎలా కంటిన్యూ అవుతుంది అన్నది మనం చూడాలి. ఒకవేళ ఈ బిజినెస్ లో మంచి రికవరీ కనుక వీళ్ళు చూసినట్లయితే డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో అది కంపెనీకి అయితే పాజిటివ్ కానుంది. దీన్ని అయితే ట్రాక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ దీంతో పాటుగా వీళ్ళ అదర్ బిజినెస్ లో 99 acres అండ్ జీవన్ సాథీ బిజినెస్ లో కూడా ఈ క్వార్టర్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ రిలేటెడ్ గా చాలా రోజుల నుంచి ఒక డిస్కషన్ అయితే నడుస్తుంది కదా. E20 పెట్రోల్ ని యూజ్ చేయడం ద్వారా పాత వెహికల్స్ అయితే డ్యామేజ్ అవుతున్నాయని చెప్పి చాలా మంది క్లెయిమ్ చేస్తుంటే రీసెంట్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి అయితే క్లారిఫికేషన్ కూడా వచ్చింది. అంటే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ని యూజ్ చేయడం వల్ల వెహికల్స్ కి ఎటువంటి డ్యామేజ్ ఉండదని చెప్పి గవర్నమెంట్ దగ్గర నుంచి స్టేట్మెంట్ వచ్చింది. అండ్ ఈవెన్ గవర్నమెంట్ నుంచే కాదు, వేరియస్ ఆటో కంపెనీస్ కూడా ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చాయి. దీని తర్వాత ఏంటంటే గవర్నమెంట్ త్వరలోనే E25 పెట్రోల్ ని కూడా రోల్ అవుట్ చేస్తుందని చెప్పి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. E20 రిలేటెడ్ గానే ప్రెసెంట్ ఇంత కన్సర్న్స్ ఉన్నాయి, దట్టు అంత క్లారిటీ రాలేదు కదా ఫుల్ ఫ్లెజ్డ్ గా. సో ఈ టైంలో E25 పెట్రోల్ రోల్ అవుట్ చేసినట్లయితే మరింత మనకి ప్రజల్లో ఆందోళన పెరగచ్చు. దట్టు వెహికల్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి అన్నది తెలియదు అని చెప్పి కన్సర్న్స్ రైజ్ అయ్యేసరికి గవర్నమెంట్ అయితే దీని రిలేటెడ్ గా క్లారిఫికేషన్ ఇచ్చినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ చెప్తున్నాయి. E25 పెట్రోల్ రోల్ అవుట్ రిలేటెడ్ గా ఎటువంటి డిసిషన్ కూడా ఇంకా తీసుకోలేదు. యాజ్ ఆఫ్ నో వెంటనే దాన్ని రోల్ అవుట్ చేయాలని చూడట్లేదు అన్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. సో చూడాలి గవర్నమెంట్ నిజంగా E25 పెట్రోల్ త్వరలో రోల్ అవుట్ చేస్తా లేదా అన్నది. యాజ్ ఆఫ్ నో అయితే E20 పెట్రోల్ వలన E20 కంపాటబుల్ వెహికల్స్ కి అయితే పెద్దగా ప్రాబ్లం ఉండదు. బట్ E20 కంపాటబుల్ కాని వెహికల్స్ అంటే 2023 కన్నా ముందు ఓల్డ్ మోడల్ వెహికల్స్ ఉన్నాయి కదా, వాటికి కూడా గవర్నమెంట్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అంటున్నారు. కాకపోతే కొన్ని చోట్ల మనం చూసినట్లయితే ప్రాబ్లమ్స్ వచ్చాయని క్లెయిమ్ చేస్తున్నారు. నిజంగా ఏం జరుగుతుంది అన్నది మనకి కొన్ని రోజుల్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. సో ఈ టైంలో E25 పెట్రోల్ రోల్ అవుట్ చేయకపోవడమే కొంతవరకు బెటర్ అన్నది మా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ స్టాండర్డ్ ఇంజనీరింగ్ వాళ్ళు జపాన్ కి చెందినటువంటి GL హకో అనేటువంటి కంపెనీలోని ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా అయితే అనౌన్స్ చేశారు. ప్రెసెంట్ ఈ కంపెనీలోని వీళ్ళు 19% స్టేక్ ని అయితే అక్వైర్ చేయబోతున్నారు ఫస్ట్ ఫేజ్ లో భాగంగా. అండ్ నెక్స్ట్ 2-3 years లోని ఆ స్టేక్ ని 51% కి అయితే పెంచుకోబోతున్నట్టుగా కూడా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీలో ఈ స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా ప్రెసెంట్ ఈ కంపెనీ దగ్గర ఉన్నటువంటి షెల్ అండ్ ట్యూబ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ కావచ్చు, సెమీ కండక్టర్ గ్రేడ్ గ్లాస్ టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ కూడా
వీటన్నిటి రిలేటెడ్ గా కూడా వీళ్ళకి యాక్సెస్ దొరుకుతుంది. సో వీటి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేయొచ్చని, అండ్ దీని ద్వారా వీళ్ళు గ్లాస్ లైనింగ్ మార్కెట్ లోని గ్లోబల్ లీడర్ గా ఏదైతే ఎదగాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారో దానికైతే ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. సో ఇనిషియల్ 19.19% స్టేక్ ని వీళ్ళు 70 crores ఇన్వెస్ట్ చేసి అయితే అక్వైర్ చేయబోతున్నారు. దాని తర్వాత నెక్స్ట్ 2 to 3 years లోని ఫేజ్ 2 లోని మరొక 116 crores ని ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ కంపెనీలోని స్టేక్ ని వీళ్ళు 51.07% కి అయితే పెంచుకోబోతున్నారు. ఓవరాల్ గా ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి వీటన్నిటి రిలేటెడ్ గా వీళ్ళు ఒక ప్రెజెంటేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో BSE అండ్ MCX ఈ రెండు స్టాక్స్ లో కూడా మనకి ప్రెషర్ కనపడింది కదా. ఒకటి రీజన్ ఏంటంటే మార్జిన్స్ రిలేటెడ్ గా ఏదైతే కొత్త రూల్స్ వచ్చాయో అక్కడ నుంచి వీళ్ళ వాల్యూమ్స్ ఇంపాక్ట్ అవుతున్నాయి. దాంతో స్టాక్స్ లో మనం ప్రెషర్ చూస్తున్నాం ఆల్రెడీ. దీంతో పాటుగా ఇప్పుడు NSE IPO వస్తున్నది కదా, ఈ NSE రిలేటెడ్ గా జెఫ్రీస్ వాళ్ళు ఏంటంటే BSE అండ్ MCX కన్నా కూడా NSE దగ్గర మోర్ డైవర్సిఫైడ్ ప్రొడక్ట్ మిక్స్ ఉన్నదని అండ్ NSE ఇస్ బెటర్ కంపెనీ అన్నట్టుగా వాళ్ళ ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ రిపోర్ట్ రావడం వల్ల కూడా ఈ రోజు సెషన్ లో మనకి BSE అండ్ MCX స్టాక్స్ లోని కొంత ప్రెషర్ అయితే కనపడింది. ఓవరాల్ గా ఇప్పుడు రీసెంట్ గా అంటే ఈ రిపోర్ట్ కాన్సెప్ట్ పక్కన పెడితే రీసెంట్ గా ఏవైతే వాల్యూమ్స్ ఇంపాక్ట్ అవుతున్నాయో ఇదే మూమెంటం కనుక కంటిన్యూ అయినట్లయితే డెఫినెట్ గా BSE అండ్ MCX స్టాక్స్ లోని మనకి ఫర్దర్ గా ప్రెషర్ కనపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్విగ్గీ స్టాక్ లోని మనకి చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ వీళ్ళ మేనేజ్మెంట్ రీసెంట్ గా కండక్ట్ చేసినటువంటి రోడ్ షో లోని చాలా పాజిటివ్ స్టేట్మెంట్స్ చేయడంతో IFL వాళ్ళు స్విగ్గీ యొక్క టార్గెట్ ప్రైస్ ని 480 రూపీస్ గా ఫిక్స్ చేయడం జరిగింది. దీనిలో వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఫుడ్ డెలివరీ బిజినెస్ లోని కంటిన్యూస్ గా గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామని అండ్ అలాగే ప్రాఫిటబిలిటీని కూడా మెయింటైన్ చేస్తామని అండ్ ఆపరేటింగ్ లివరేజ్ ద్వారా ఇక్కడి నుంచి మార్జిన్ ఎక్స్పాన్షన్ ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ అంతేకాకుండా క్విక్ కామర్స్ బిజినెస్ విషయంకి వచ్చేసరికి ఈ క్విక్ కామర్స్ బిజినెస్ లో బెటర్ మానిటైజేషన్, రిటెన్షన్ అండ్ నెట్వర్క్ యూటిలైజేషన్ ద్వారా వీళ్ళు ప్రాఫిటబిలిటీ గ్రోత్ పైనే ప్రెజెంట్ ఫోకస్ చేస్తున్నట్లుగా అండ్ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాని కూడా కరెక్ట్ గా యూజ్ చేసుకోవడం కూడా బెటర్ గ్రోత్ కి అది సపోర్ట్ అవుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా వీళ్ళ డైనోట్ బిజినెస్ ఉన్నది కదా, ఈ డైనోట్ బిజినెస్ కూడా ప్రెసెంట్ 1% మార్జిన్ లో ఉన్నది, దాన్ని 5% కి అయితే వీళ్ళు టార్గెట్ చేస్తున్నట్టుగా అండ్ దీంతో పాటుగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ విషయంలో కూడా కంఫర్టబుల్ గా ఉన్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇటువంటి పాజిటివ్ స్టేట్మెంట్స్ రావడంతోనే స్టాక్ లో మనకి ఈ రోజు సెషన్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ BHEL వాళ్ళు టస్సెన్కర్ప్ న్యూకెరా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీతోని స్ట్రాటజిక్ కొలాబరేషన్ అయితే అనౌన్స్ చేశారు. ఈ స్ట్రాటజిక్ కొలాబరేషన్ లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ కోసం ఆల్కలీ ఎలక్ట్రోలైజర్ సిస్టమ్స్ రిలేటెడ్ గా అయితే వర్క్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ స్ట్రాటజిక్ టైప్ ద్వారా మన ఇండియాలోని గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా BHEL వాళ్ళ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ ఫర్దర్ గా స్ట్రెంథెన్ అవబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేయడం జరిగింది. సో ఈ న్యూ పార్ట్నర్షిప్ ద్వారా వీళ్ళు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా అయితే కలిపి వర్క్ చేయబోతున్నారు కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లోని BHEL వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 70 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు బ్రేక్ వ్యాన్ అండ్ అలాగే BLSS రేక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ వేరియస్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేసేటువంటి గుడ్ లక్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ బోర్డు ఈ జూలై 11th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అండ్ దీంతో పాటుగా కంపెనీ యొక్క కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ ప్రపోజల్ రిలేటెడ్ గా కూడా వర్క్ చేయబోతున్నట్టుగా ఉన్నటువంటి వేరియస్ ఆప్షన్స్ రిలేటెడ్ గా డిస్కస్ చేయబోతున్నట్టుగా వీళ్ళైతే అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళ దగ్గర నుంచి కంపెనీ రీస్ట్రక్చరింగ్ రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్ వస్తుంది అండ్ అలాగే ఏ రేషియోలో బోనస్ ఇష్యూ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళు ఈ Q1 లోని టోటల్ గా 3011 crores వర్త్ న్యూ ఆర్డర్స్ అయితే విన్ అయ్యామని, దీనిలో భాగంగా ఫైనాన్షియల్ ఇయర్ 27 అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 28 లోని వీళ్ళు టోటల్ గా 1846 మెగావాట్ సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ అయితే సప్లై చేయవలసి ఉన్నట్టుగా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. సో కంటిన్యూస్ గా ఏవైతే ఆర్డర్స్ వస్తున్నాయో దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా బాగా గ్రో అవుతుంది కాబట్టి ఇది ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి వెక్టర్ టెక్నిక్స్ వాళ్ళకి చెందినటువంటి శంషాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇప్పుడు 3 lakh ప్రపల్షన్ యూనిట్స్ పర్ ఇయర్ కెపాసిటీని అయితే అచీవ్ చేసిందని, సో దీని ద్వారా ఈ కంపెనీ ఇండియాలోనే ఇన్ హౌస్ లోనే ఈ ప్రపల్షన్ స్టాక్ రిలేటెడ్ గా ప్రతి ఒక్క కాంపోనెంట్ డిజైన్ అండ్ అలాగే బిల్డ్ చేసేటువంటి ఏకైక కంపెనీ వీళ్ళదే అని చెప్పి వీళ్ళైతే క్లెయిమ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ప్రెసెంట్ చూసినట్లయితే డ్రోన్స్ అండ్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ రిలేటెడ్ గా ప్రెసెంట్ డిమాండ్ అయితే చాలా స్ట్రాంగ్ గా పెరుగుతున్నది కాబట్టి దీని రిలేటెడ్ గా వర్క్ చేసేటువంటి కంపెనీస్ కి అయితే మంచి ఆపర్చునిటీ కనపడుతున్నది. సో దాన్ని క్యాటర్ చేసేందుకు గాను జెన్ టెక్నాలజీస్ వాళ్ళు అయితే స్ట్రాంగ్ గానే వర్క్ చేస్తున్నట్టుగా వీళ్ళు రిలీజ్ చేసినటువంటి అప్డేట్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ KP గ్రీన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళు కొత్తగా వేరియస్ క్లయింట్స్ దగ్గర నుంచి టోటల్ గా 239 crores వర్త్ ఆర్డర్స్ అయితే విన్ అయినట్టుగా
వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో మెయిన్లీ సోలార్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి 116 crores వర్త్ ఆర్డర్స్ వచ్చినట్లయితే క్రాష్ బ్యారియర్స్ రిలేటెడ్ గా మరొక 76 crores వర్త్ ఆర్డర్స్ అయితే రావడం జరిగింది. అండ్ రిమైనింగ్ ఆర్డర్స్ వెయిట్ రిలేటెడ్ గా వచ్చాయన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ రైట్స్ లిమిటెడ్ వాళ్ళకి వాలంటీర్స్ అసెట్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $35,820,000 అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు 400 HP కేప్ గాస్ డీజిల్ ఎలక్ట్రానిక్ లోకోమోటివ్స్ ని సప్లై చేసి కమిషన్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళకి ఇంత మంచి కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ట్రెండ్ స్టాక్ లో మనకి చాలా ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే నిన్న నైట్ వీళ్ళ Q1 బిజినెస్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 19% గ్రోత్ అయితే డెలివర్ చేయడం జరిగింది. సో 19% గ్రోత్ అయితే డీసెంట్ గానే ఉన్నది కదా. కానీ స్టాక్ లో ఎందుకు ప్రెషర్ కనపడిందంటే ప్రెసెంట్ చూసినట్లయితే ట్రెండ్ స్టాక్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోనే ట్రేడ్ అవుతుంది కదా. స్టాక్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నప్పుడు వాళ్ళ బిజినెస్ అప్డేట్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు, ఆ వాల్యుయేషన్ ని జస్టిఫై చేసే విధంగా రాలేదనుకోండి, డెఫినెట్ గా మనకి స్టాక్స్ లో ప్రెషర్ కనపడుతుంది. అదే ఈ రోజు సెషన్ లో ట్రెండ్ స్టాక్ లో కూడా మనం చూసాం. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయి అన్నది మనం చూడాలి కమింగ్ క్వార్టర్స్ రిలేటెడ్ గా. అదిను సో ఒకవేళ డిమాండ్ లోనే అది కూడా మనకి రికవరీ కనపడుతుంది, గ్రోత్ మూమెంటం బాగుంటుందని కానీ కామెంటరీ వచ్చింది అనుకోండి, ఓకే. అలా కాకుండా ఏదైనా డిమాండ్ రిలేటెడ్ గా కొంత వీక్ కామెంటరీ వచ్చింది అనుకోండి, ఫర్దర్ గా స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడే అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ టైటాన్ వాళ్ళ బిజినెస్ అప్డేట్ కూడా వచ్చింది. వీళ్ళైతే ఈ క్వార్టర్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినట్లయితే వీళ్ళ కన్స్యూమర్ బిజినెస్ లోని ఓవరాల్ గా 41% గ్రోత్ అయితే డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ లోని 128% గ్రోత్ డెలివర్ చేశారు. సెగ్మెంట్ వైజ్ మనం చూసినట్లయితే జ్యువెలరీ సెగ్మెంట్ లోనైతే చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వాచెస్, ఐ కేర్ అండ్ అలాగే బిజినెస్ లో కూడా ఈ క్వార్టర్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ స్టోర్ ఎడిషన్ కూడా ఈ క్వార్టర్ లో బాగానే జరిగింది. ఓవరాల్ గా వీళ్ళ బిజినెస్ అప్డేట్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో మనకి టైటాన్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీ అయినటువంటి టార్క్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ Q1 బిజినెస్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. వీళ్ళ ప్రీ సేల్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 3 times అయితే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వీళ్ళు 602 crores వర్త్ ప్రీ సేల్స్ అయితే చేశారు. అండ్ కలెక్షన్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 80% గ్రోత్ అయితే డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ బిజినెస్ అప్డేట్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.